హాయ్ అల్లు అర్జున్ అట్లీ మూవీ దీపికా పదుకునే యాడ్ అయిన ట్రైలర్ వచ్చింది కదా, ట్రైలర్ వచ్చింది ఫిల్మ్స్ చూసారా? చూసాము. ఎలా ఉంది? అది అయితే మనం చూస్తే ఆ సినిమానే బ్లాక్ బస్టర్ ఎలా ఉంది. అవతార్, ఐరన్ మ్యాన్ అంత హిట్ అయినట్టు అవుతుంది. అట్లాంటి గ్రాఫిక్స్ అంతా మంచిగా ఉంది. మనమైతే చూడవచ్చు. అల్లు అర్జున్ మూవీ అంటేనే మనకు అర్థమైపోతుంది అది పక్కా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఆ పుష్పనే చాలా రికార్డులు బదులు కూడా చాలా కవర్ చేసింది, డబ్బులు వసూలు చేసింది. ఈ సినిమా దానికంటే డబల్ పోవచ్చేమో. అంటే గ్రాఫిక్స్ అవన్నీ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇదివరకు రాజమౌళి సినిమా మీద రాజమౌళి ఎక్స్పెక్టేషన్ ఇప్పుడైతే రాజమౌళి సినిమా బీట్ చేస్తుంది. అది రాజమౌళి సినిమా బీట్ 100% బీట్ చేస్తుంది. దీపికా పదుకునే అల్లు అర్జున్ పక్కన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే సెట్ అయితే అవుతారు. అల్లు అర్జున్కి ఎవరైనా సెట్ అవుతారు. మనకు తెలుసు అల్లు అర్జున్ ఎట్లాంటి ఎనర్జీ. అల్లు అర్జున్ డామినేట్ చేయడం అలాంటిది అని ఉంటుంది. అట్లేం ఉండదు. అల్లు అర్జున్కి ఒక క్రేజ్ ఉంటుంది. అల్లు అర్జున్ ఒక క్రేజ్ ఉంటుందా? అంటే సినిమా సూపర్ హిట్ అయితే సూపర్ హిట్ కాదు, డైరెక్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇంకా దీపికా పదుకునే ఎలా అనిపించింది? దీపికా పదుకునే వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. అంటే మన యంగ్ ఇప్పుడు యూత్కి అయితే ఇంకా అట్లాంటి హీరోయిన్లు వస్తే అర్థమైపోతుంది. సినిమా కూడా మస్తు హిట్ అవుతుంది. పుష్ప ఎంత నచ్చింది మీకంటే? పుష్ప సూపర్ ఉంది. అది మా ఫ్రెండ్ ఆడు తీసుకెళ్ళిండు, డైరెక్ట్ ఫ్యాన్ లడ్డు అని ఉంటాడు, ఆడు తీసుకెళ్ళిండు మాకు. ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో పోగానే బొమ్మ అయిపోయినాం సినిమా విషయం. అంటే 1 నచ్చిందా బాగా? 2 నచ్చింది? 2 నచ్చింది. ట్విస్ట్లు, ఫైట్స్ అంతా మస్తు ఉంటుంది అసలు. ఇంకా రష్మిక మండన ఎలా ఉంది? రష్మిక మందన ఇంకా చెప్పలేము ఆమె. సో ఇప్పుడు దీపికా పదుకునే అల్లు అర్జున్ సినిమా ఇంకా సూపర్ హిట్ అవుతుంది పక్కా. ఓకే, అల్లు అర్జున్ అట్లీ మూవీ గేమ్స్ వచ్చింది కదా, చూసారా? దీపికా పదుకునే చూసాను. అసలు పుష్ప 2 తర్వాత ఆ జోన్కి ఈ జోన్కి చాలా డిఫరెంట్ ఉంది. కానీ అల్లు అర్జున్ గారు ఇటువంటి జోన్ తీసుకుంటాననేసి అస్సలు ఊహించలేదు. బీజిఎం అయితే సూపర్ ఉంది. రీసెంట్గా దీపికా పడుకోని గారు చూశారు కదా ఏమైందో ఇన్సిడెంట్. బట్ ఇప్పుడు దీంట్లో చూస్తుంటే సంథింగ్ ఏదో ఉండబోతుంది అని అనుకుంటున్నాను. అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే మూవీ ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందంటే చూడగానే ఏమనిపించింది అసలు? అవతార్ సినిమా చూశారు కదా, సేమ్ అవతార్ అక్కడ హాలీవుడ్లో వచ్చింది, ఇక్కడ తెలుగు అవతార్గా నిలిచిపోతుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ సినిమా అనుకుంటున్నాను. అంటే దీపికా పదుకునే కల్కిలో నుంచి ప్లస్ సందీప్ వంగ మూవీ నుంచి తప్పు ఉంది, ఇప్పుడు అల్లు అర్జున్తో యాడ్ అయింది, అది ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ప్యారల్గా ఉంటాయి కదా, ప్యారల్గా ఉంటాయి కాబట్టి అక్కడ ఆమె ఒప్పుకుంది, ఇక్కడ ఒప్పుకుంది. అక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయినప్పుడు వీళ్ళు తీసేయలేరు కదా, మధ్యలో అయితే తీసేయలేరు కదా. సో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. అంటే అల్లు అర్జున్ గారి పక్కన దీపికా పదుకునే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు? వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. అంటే మూవీ ఎలా ఉంటుందని? అంటే హాలీవుడ్ తెలుగు అవతార్ అంతే. హాలీవుడ్ అవతార్ ఎంత రేంజ్ లో ఉందో తెలుగు అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. తెలుగు నుంచి ఈ అవతార్ లాగా మూవీ వచ్చిందనేసి హాలీవుడ్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అంత బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇది రాజమౌళికి పోటీ ఇచ్చే సినిమా అని అనుకోవచ్చు అంటారా? రాజమౌళికి పోటీ అంటే రాజమౌళి జోనర్ వేరే, అట్లీ జోనర్ వేరే. అది ఇది కాంబినేషన్ అసలు మనం కంపేర్ చేయకూడదు. అది వేరే, ఇది వేరే అంతే. అంటే ఇందులో అన్నాగా అంటే జురాసిక్ పార్క్ టైప్ అవి కూడా ఉంటాయి అంటారా? 3D స్కానింగ్ అవి ఉన్నాయి కదా, 3D గ్రాఫిక్స్ కదా, మొత్తం 3D లాగే ఉంది. అక్కడ 3D గుర్రము, ఇక్కడ మొత్తం స్కాన్ అంతా ఉంది కదా. అంటే మొత్తం అవతార్ సినిమా అలాగే ఉంటుంది మొత్తం చూస్తుంటే. సో అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాంటసీ మూవీ లాగా అనుకోవచ్చు అనిపించిందా? ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ జోన్. పుష్ప 2 తర్వాత ఇది ఒక డిఫరెంట్ జోన్. అల్లు అర్జున్ గారిని అయితే ఒక న్యూ లుక్ లో అయితే చూడబోతుంది. అంటే గ్లిమ్స్ తోనే కొట్టేసాడు అంటారా అసలు? అంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ సినిమా అని అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. आपका फेवरेट हीरो कौन है? अल्लू अर्जुन बेस्ट. उसका एक्टिंग और जो कुछ भी है उसका मुझे अच्छा लगता है. ओके, डांस सबसे अच्छा पुष्पा 2 में अच्छा किया. ओके, आप देखे पुष्पा 2? हाँ, देखा. कैसा लगा? अच्छा था. ओके, दोनों पार्ट देखा एक ही देखा? एक्चुअली मैं सेकंड पार्ट देखा, बहुत अच्छा था. फर्स्ट पार्ट नहीं देखा. नहीं, अभी नहीं देखा? अभी भी नहीं, अभी नहीं देखा. टाइम नहीं मिलता है. अभी उसका एक हॉलीवुड जैसा मूवी आ रहा है अटली के साथ, डायरेक्टर अटली के साथ, वो देखा? देखेंगे कैसा होगा? अच्छा है तो देखेंगे. अल्लू अर्जुन का और कोई मूवी देखा आपने? उतना तो नाम पता नहीं है. एक्चुअली मैं नॉर्थ ईस्ट से हूँ, उतना नहीं देखा. पुष्पा में एक डायलॉग झुकेगा नहीं साला. आपको आर्टिस्ट बॉलीवुड में कौन अच्छा लगता है? हम लोग का आसाम से है, आप लोग को पता. हाँ, बॉलीवुड से कोई अच्छा नहीं लगता आपका हीरो? वे अल्लू अर्जुन ही मुझे पसंद है. अल्लू अर्जुन आपका अच्छा लगता है? वही బాలీవుడ్ హీరో బాబీ. అల్లు అర్జున్ అట్లీ సినిమాలోకి దీపికా పదుకునే ఎంటర్ అయింది, చూసారా గ్లిమ్స్? చూసాను. ఎలా ఉంది? బాగుంది. అంటే ఏమనిపించింది చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని మనం చెప్పలేం. సో గ్లిమ్స్ చూస్తే మాత్రం చాలా వరకు బాగుంది.
సో అట్లీ మూవీస్ అనేటప్పటికి చాలా వరకు కూడా సూపర్. ఎందుకంటే తన డైరెక్షన్ కానీ కెమెరా క్లిప్స్ కానీ ప్రతి మూమెంట్ కూడా అద్భుతం, చెప్పవసరం లేదు. ఇంకా అది అట్లే మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు పుష్ప మూవీని రికార్డ్ బద్దలు కొడుతుందని అనుకుంటున్నాను నేను. అల్లు అర్జున్ రికార్డు అల్లు అర్జున్ రికార్డు అనిపించింది మూవీ. అంటే బాలీవుడ్ అనిపించిందా హాలీవుడ్ అనిపించిందా? అంటే ఆ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్కి 3D స్కానింగ్ అవన్నీ చూపించాడు కదా. ఇది బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆ గ్లింప్స్ చూస్తే ప్రతిదీ కూడా ఇంకా వేరే లెవెల్. ప్రతిదీ కూడా ఒక్కొక్క క్లిక్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది, మామూలుగా లేదు. ఈరోజు ఒక్క వీడియోకి ఎంత ఫాలోయింగ్ వచ్చిందన్నది మీరు మాటలో చెప్పవలసిన లేదు. వైరల్ అయిపోతుంది, మామూలుగా లేదు వైరల్. అందులోనే అట్లీ డైరెక్టర్ అంటే ఇంకా మామూలుగా ఉండదు తన. అవును. ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారి పక్కన దీపికా పదుకొని ఊహించుకుంటే ఎలా ఉందంటే ఆ పక్కన ఇద్దరిని పెడితే ఎలా అనిపించింది అసలు? అల్లు అర్జున్ గారి పక్కన హీరోయిన్ కింద ఫస్ట్ టైం కదా చేస్తుంది. ఫస్ట్ టైం ఆవిడ ఇంకా పెద్ద స్టార్ కింద లెక్క కదా చెప్పాలంటే. దీపికా పడుకునే హీరోయిన్ చాలా పెద్ద స్టారే. బట్ అల్లు అర్జున్ గారి పక్కన హీరోయిన్ గా సెట్ అవుతుందా అన్నది మీ క్వశ్చన్. సో యాక్చువల్లీ దీపికా పడుకొని అల్లు అర్జున్ గారి పక్కన అయితే యాక్చువల్లీ సెట్ అవ్వదు. ఎందుకంటే ఆయన మాస్ లుక్కి ఈవెన్ క్లాస్ లుక్కి సెట్ అవ్వదు. కానీ అల్లు అర్జున్ గారి పక్కన ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం సెట్ అవ్వచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎవరినైనా సరే, ఎంత స్టార్ హీరో అయినా కావచ్చు, ఎంత సూపర్ స్టార్ అయినా కావచ్చు, ఆయన పక్కన చేసిందంటే ఆవిడకి ఇప్పుడు ఉన్న ఒక పేరు ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోతుంది పేరు. అంటే ఏంటి అంటే ఏదైనా ఫ్యాంటసీ మూవీ అనిపించిందా, లేకపోతే ఏదైనా ఒక ఐరన్ మ్యాన్ అవతార్ ఈ టైప్ అని అనిపించిందా మూవీ? ఐరన్ మ్యాన్ అవతార్ ఇవేమీ కాకుండా అది ఒక క్లాస్ మూవీ కింద చూసుకోవాలి అది. ఎందుకంటే అవతార్ రికార్డే బదులు కూడా అవుతుంది. అదేదో కొంచెం గ్రాఫిక్స్ బట్టి మీరు యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే మనకి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మనకి చూపిస్తున్నాడు. అంతే తప్ప యాక్చువల్లీ ఆ కెమెరా క్లిప్స్ మనకి ఏంటంటే హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దీపికా పడుకోనికి ఇట్లా ఉంటుంది స్టోరీ, ఇలా యాక్షన్ చేయాలి, ఇట్లా ఉంటుంది ప్రతిదీని ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల జనాలకు కూడా తెలియాలి అనేసి ఈ యొక్క ట్రైలర్లోనే ఎలా ఉంటుంది మూవీ అని చెప్పి వాళ్ళు వీడియో వైరల్ చేశారు. ఇప్పుడు సోషల్లో ఉందా కత్తి ఫైట్లు అయ్యి ఉండవు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆ కత్తి తీసుకుని అలా గుర్రం మీద వెళ్తూ అరుస్తూ అంటే కొంచెం ఆ టైపు వేరే వస్తుంది కదా కొంచెం. అంటే గుర్రం మీద ఎక్కి అని అరుస్తుంది కదా కత్తి పట్టుకుని. అది దాన్ని చూసినప్పుడు కొంచెం ఎటువంటి సినిమా అయ్యి ఉంటుందని అనే ఊహ రాలేదా? అసలు ప్రొడిక్ట్ చేస్తుంటాం కదా సరదాగా కొంచెం అనుకుంటాం. చాలా మంది అంటున్నారు సూపర్ మ్యాన్ అవతారు ఈ టైప్లో ఉంటుంది అని అంటున్నారు. యాక్చువల్లీ అది అట్లా ఉండదు. అది మన బాలీవుడ్ తరపున తీసుకుంటే మాత్రం అది చాలా వరకు కూడా మన అంటే రాజమౌళికి పోటీ అనుకోవచ్చా సినిమా? అంటే రాజమౌళికి పోటీ అని మనం అనుకోలేం. కానీ ఆయన కదా ఇటువంటి సినిమాలు చేస్తుంటాడు యాక్చువల్గా. ఏమో ఆయనే చేయాలని రూల్ ఏముంది? ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తే నాకు ఒక వేరియేషన్ ఉంటుంది, మీరు డైరెక్ట్ చేస్తే మీకు ఒక వేరియేషన్ ఉంటుంది. స్టాండర్డ్ పెరిగిందని అనుకోవచ్చు అంటారు. నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఒక ట్రైలర్కే ఎంతో వ్యూస్ వచ్చాయి. జస్ట్ ట్రైలర్ ఓపెన్ చేస్తే ఇన్ని వ్యూస్ వస్తాయి. ఇంక మూవీకి వస్తే ఇంకెన్నో ఇంకొంటుంది. మూవీ ఏ రేంజ్లో ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. మూవీ అయితే పిచ్చగా ఉంటుంది, మామూలుగా ఉండదు, ఏమో తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ. నేను అడుగుతాను, అల్లు అర్జున్ ఎట్లీ గ్లిమ్స్ వచ్చింది కదా, చూసారా? దీపికా పదుకొని యాడ్ అయింది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? అది గ్రాఫిక్స్ అంతా చూపించడం మరి గ్లిమ్స్ లో చూపించారు. మరి మూవీ ఎలా వస్తుందో మరి కొంచెం డౌట్ వస్తుంది. అంటే తమిళ్లో ట్రై చేస్తున్నాడు కదా ఇప్పుడు. తమిళ తెలుగు ఇండియా వైడ్ మూవీ, నేషనల్ ఇండియా వైడ్ మూవీ అది. అంటే ఈ దీపికా పదుకొని అల్లు అర్జున్ పక్కన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే హీరోయిన్ గురించి పట్టించుకోవట్లేదు అన్న. అల్లు అర్జున్ ఉంటే చాలా ఏంటి దీపికా పదుకొని ఉన్నా సరే కూడా అట్లీ తీస్తున్నాడు. పైగా హాలీవుడ్ గ్రాఫిక్స్ అంటున్నారు కాబట్టి బాగానే ఉండొచ్చేమో. కానీ గ్లిమ్స్ ఒకటే కదా, తర్వాత టీజర్ కానీ ట్రైలర్ కానీ వస్తే అప్పుడు ఇంకొంచెం అర్థమవుతుంది. అంటే కొంచెం ఈ సినిమా రాజమౌళి సినిమాలకి లాగా ఉందా, పోటీ ఇచ్చేలాగా ఉందా అన్న? కొంచెం రాజమౌళి సినిమా అంటే మనకి 2-3 సంవత్సరాలు పడుతుంది కదా. అంటే ఇది కూడా అంతే పట్టచ్చేమో బహుశా నాకు తెలిసి. టైమింగ్ పట్టచ్చు. అది మేజర్గా అయితే గ్రాఫిక్స్ ఒక్కటే కొంచెం మెయిన్ అనిపించాయి. అది తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అది చూడాలి. సో అంటే ఓవరాల్ చూసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించింది? ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే కొంచెం ఎక్సైట్ అయ్యాం. ఓకే, థ్యాంక్ యూ.